దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు సెప్టెంబర్ 30, 2025. ఈ సంవత్సరంలో ఇది 273వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెషయా గ్రంథము 19, 20, 21 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన యెషయా గ్రంథము 19వ అధ్యాయం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘం ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను. సహోదరుల మీదికి సహోదరులు, పొరుగువారి మీదికి పొరుగువారు లేచుదురు. పట్టణముతో పట్టణము యుద్ధం చేయను, రాజ్యముతో రాజ్యము యుద్ధం చేయను. ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసదను. కావున వారు విగ్రహముల యొద్దకును, గొనుగు వారి యొద్దకును, కర్ణపిశాచి గల వారి యొద్దకును, సోదెగాండ్రి యొద్దకును విచారింప వెళ్ళుదురు. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించదను, బలాత్కారుడైన రాజు వారిని ఏలును అని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సముద్ర జలములు ఇంకిపోవును, నదియును ఎండి పొడి నేల యగును, ఏటి పాయలను కంపుకొట్టును. ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును, రెల్లును తుంగలను వాడిపోవును. నైలు నదీ ప్రాంతమున దాని తీరమున ఉన్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకుని పోయి కనబడకపోవును. జాలరులను దుఃఖించెదరు. నైలు నదిలో గాలములు వేయవారందరూ ప్రలాపించెదరు. జలముల మీద వలలు వేయవారు కృశించిపోవుదురు. దువ్వెనతో దువ్వబడు జనుపనార పని చేయువారును, తెల్లని బట్టలు నేయవారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడను. కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు. ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు, సోయను అధిపతులు కేవలం అవివేకులైరి. ఆలోచన శక్తి పశుప్రాయమాయెను. నేను జ్ఞాని కుమారుడను, పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు? నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా. సోయను అధిపతులు అవివేకులైరి, నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గం తప్పునట్లు చేసిరి. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతిలో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలజేసి ఉన్నారు. తలైనను, తోకైనను, కొమ్మైనను, రెల్లైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును. ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణికి భయపడుదురు. యూదా దేశము ఐగుప్తునకు భయంకరమగును. తమకు విరోధముగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తావించిన ఎడల ఐగుప్తీయులు వణుకుదురు. ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు యెహోవా వారమని ప్రమాణము చేయు 5 పట్టణములు ఐగుప్తు దేశంలో ఉండును. వాటిలో ఒకటి నాశనపురము. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక్క రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకొనును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకొందురు. వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకుని మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును.
ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవచ్చు నందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయుతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. యెషయా 20వ అధ్యాయము. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా, అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చెను: నీవు పోయి నీ నడుము మీది గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుచుండగా, యెహోవా, నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కనుపబడిన కూషీయులను, పిన్నలను, పెద్దలను, దిగంబరులను గాను, చెప్పులు లేని వారిని గాను పట్టుకుని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు, తాము అతిశయ కారణముగా ఎంచుకున్న ఐగుప్తీయులను గూర్చి విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయం కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఈలాగు సంభవించినదే, మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. యెషయా 21వ అధ్యాయము. సముద్ర తీరమునున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి. దక్షిణ దిక్కున సుడిగాలి విసురునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసం చేయువారు మోసం చేయుదురు, దోచుకున్నవారు దోచుకొందురు. ఏలాము, బయలుదేరము, మాదియా, ముట్టడి వేయము. వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను. కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నా గుండె తటతట కొట్టుకొనుచున్నది, మహాభయము నన్ను కలవరపరచుచున్నది. నాకు ఇష్టమైన సంజవేళ నాకు భీకరమాయను. వారు భోజనపు బలను సిద్ధం చేయుదురు, తివాసీలు పరతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా, లేచి కూడములకు చమురు రాయుడు. ప్రభు నాతో ఇట్లనెను, నీవు వెళ్ళి కావలివాన్ని నియమింపుము. అతడు తనకు కనబడు దానిని తెలియచేయవలెను. జత జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా, అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. సింహం గర్జించినట్టు కేకలు వేసి, నా ఇల్నవాడ, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతుల దండ వచ్చుచున్నది అని చెప్పాను. బబులోను కూలెను, దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు, ముక్క ముక్కలుగా విరగగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చాను. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళంలో నూర్చబడిన వాడా, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను. దూమాను గూర్చిన దేవోక్తి. కావలివాడ, రాత్రి ఎంత వేలైనది, కావలివాడ, రాత్రి ఎంత వేలైనది అని ఒకడు శేయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు, ఉదయమునగును రాత్రియు నగును, మీరు విచారింపగోరని ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. అరేబియాను గూర్చిన దేవోక్తి. దెదానీయులైన సార్ధవాహులారా, సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలెను. తేమా దేశ నివాసులారా, దప్పికొన్న వారికి నీళ్లు తెండి, పారిపోవచ్చున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకుని రండి. ఖడ్గభయము చేతను, దూసిన ఖడ్గభయము చేతను, ఎక్కుపెట్టబడిన ధనుస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవచ్చున్నారు. ప్రభువు నాకు ఎలాగ సెలవిచ్చి ఉన్నాడు, కూలివారు ఎంచినట్లుగా 1 ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవును. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు.
ఇలాగు జరుగునని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను అయి ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.